రింకి తెలుగు పద్యం చెప్పినాను. ఓకే మమ్మీ. ఇదిగో ఇదిగో మా బడి, ఇది చదువులు నేర్పే గుడి, నేర్పును మాకు మంచి నడవడి, ఆటపాటలతో చేస్తాం సందడి, ఎన్నో కథలను వింటాము, ఎంతో నీతిని గ్రహిస్తాము, తెలియని వాటిని తెలుసుకుంటాము, తెలివిగా మేము నడుచుకుంటాము. రింకి వాళ్ళు చెప్పినా. ఓకే మమ్మీ. ఆ ఆ ఈ ఈ ఊ ఊరు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ క క గ గ ఇñ చ చ జ జ ఇని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల వ శ ష స హ అలా అక్షబండిరా. రింకి అచ్చులేని అచ్చులు 16, హల్లులు 36, టోటల్ 52. ఓకే. సంయుక్తాక్షరం అంటే ఏంటి? సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరము అంటారు. ద్వితాక్షరం అంటే? ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటారు. నెక్స్ట్ గరవ, గురువు, పలప, పులుపు, బడగ, బొడగు, గబర, గుబరు, నదర, నుదురు, చరక, చురుకు, నరగ. నురుగు. ఓకే. నెక్స్ట్ ఇద్దరు రాజు మంచి రవి స్నేహితులు. రాజు రవి ఇద్దరు మంచి స్నేహితులు. ఎరుపు గౌను గౌరి వేసుకుంది రంగు. గౌరీ ఎరుపు రంగు గౌను వేసుకుంది. జడలో వనజ పెట్టుకుంది పూలు. వనజ జడలో పువ్వులు పెట్టుకుంది. తోక ఉంది చాలా కోతి పొడవుగా. కోతి తోక చాలా పొడవుగా ఉంది. నెక్స్ట్ వేటగాడు ఎవరిని చూశాడు? వేటగాడు జింకని చూశాడు. పారిపోయింది ఎవరు? జింక పారిపోయింది. జింక ఎవరిని కాపాడమని అడిగింది? సింహాన్ని కాపాడమని అడిగింది. సింహం గుహకు ఏమి వేసింది? సింహం గుహకి తాళం వేసింది. ఓకే. నెక్స్ట్ చింతకాయ ఉంటుంది పుల్లగా. చింతకాయ పుల్లగా ఉంటుంది. చెట్టు చేతులు పిల్లలు త్వరలో పెట్టారు. చెట్టు తొర్రలో పిల్లలు చేతులు పెట్టారు. మీద జంట ఉంది గువ్వల జంట. గువ్వల చెట్టు. చెట్టు మీద గువ్వల జంట ఉంది. ముసలమ్మ వేటిని పెంచసాగింది. ముసలమ్మ బాతులను పెంచసాగింది. బంగారు గుడ్డు పెట్టే బాతు ఎలా ఉండేది? బలంగా అందంగా ఉండేది. ముసలమ్మకు వచ్చిన దురాలోచన ఏమిటి? బాతును ఎలాగైనా చంపాలనే దురాలోచన కలిగింది. ముసలమ్మ కోడి పిల్లలను పెంచేది. తప్పా ఒప్పా? తప్పు. బాతు రోజుకు 2 బంగారు గుడ్లు పెట్టేది. తప్పు. ముసలమ్మకు బాతులను చంపాలనే దురాలోచన కలిగింది. ఒప్పు. చంపిన బాతు పొట్టలో ముసలమ్మ బంగారం దొరికింది. తప్పు. బాతును చంపిన తర్వాత ముసలమ్మ దుఃఖించింది. ఒప్పు. ఓకే.